వేడికైనా బయటికి వెళ్తున్నామంటే ఫస్ట్ టెన్షన్ పడేది మా తల్లిదండ్రులు మాత్రమే. అలా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా. ఎందుకు తీస్తున్నా అంటే మన కర్నూలు చుట్టుపక్కల చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, భయంకరంగా జరుగుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే మన గురించి ఆలోచించాలి. మన గురించి అంటే మనకి బయటికైనా బయటికి వెళ్తున్నామంటే ఫస్ట్ టెన్షన్ పడేది మా తల్లిదండ్రులు మాత్రమే. అర్థమైందా? వాళ్ళకి ఇంత టెన్షన్ ఉంటుందా అంత టెన్షన్ ఉంటుంది. వాళ్ళకి ఆ టెన్షన్ తీయకూడదంటే మనం సేఫ్గా రావాలా. అర్థమైందా? మనకి ఏదైనా జరిగిందంటే ఫస్ట్ బాధపడేది మన తల్లిదండ్రులే, ఎవ్వరు బాధపడరు. అర్థమైందా? వాళ్ళు పడే బాధ మనం అసలు ఊహించలేము, ఆ బాధ ఉంటుంది వాళ్ళకి. సో మనం ఎక్కడికైనా వెళ్ళి వస్తున్నామంటే జాగ్రత్తగా వెళ్ళి రావాలా. ఇంకా ఏంటంటే వెళ్ళొస్తారని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడున్నే బయట అట్లనే ఉన్నారు. బయట ఆపోజిట్ పర్సన్స్ కూడా చాలా ర్యాష్ వస్తారు. సో వాళ్ళు ర్యాష్ వస్తున్నారని చెప్పి మనం ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు. సేఫ్ డ్రైవ్ చేసి సేఫ్ ఉండాలి అంతే. అర్థమైందా? మనం సేఫ్ పోతేనే మన సేఫ్ వస్తేనే మన పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. అర్థం చేసుకోండి. బయటికైనా బయటికి వెళ్తున్నామంటే ఫస్ట్ టెన్షన్ పడేది మా తల్లిదండ్రులు మాత్రమే. అలా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా. ఎందుకు తీస్తున్నా అంటే మన కర్నూలు చుట్టుపక్కల చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, భయంకరంగా జరుగుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే మన గురించి ఆలోచించాలి. మన గురించి అంటే మనకి బయటికైనా బయటికి వెళ్తున్నామంటే ఫస్ట్ టెన్షన్ పడేది మా తల్లిదండ్రులు మాత్రమే. అర్థమైందా? వాళ్ళకి ఇంత టెన్షన్ ఉంటుందా అంత టెన్షన్ ఉంటుంది. వాళ్ళకి ఆ టెన్షన్ తీయకూడదంటే మనం సేఫ్గా రావాలా. అర్థమైందా? మనకి ఏదైనా జరిగిందంటే ఫస్ట్ బాధపడేది మన తల్లిదండ్రులే, ఎవ్వరు బాధపడరు. అర్థమైందా? వాళ్ళు పడే బాధ మనం అసలు ఊహించలేము, ఆ బాధ ఉంటుంది వాళ్ళకి. సో మనం ఎక్కడికైనా వెళ్ళి వస్తున్నామంటే జాగ్రత్తగా వెళ్ళి రావాలా. ఇంకా ఏంటంటే వెళ్ళొస్తారని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడున్నే బయట అట్లనే ఉన్నారు. బయట ఆపోజిట్ పర్సన్స్ కూడా చాలా ర్యాష్ వస్తారు. సో వాళ్ళు ర్యాష్ వస్తున్నారని చెప్పి మనం ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు. సేఫ్ డ్రైవ్ చేసి సేఫ్ ఉండాలి అంతే. అర్థమైందా? మనం సేఫ్ పోతేనే మన సేఫ్ వస్తేనే మన పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. అర్థం చేసుకోండి.